హలో వన్ అండ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చిన్న పిల్లలకంటే 5 ఇయర్స్ లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చాలా హెల్దీ రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. మన ఛానల్లో మ్యాక్సిమం హెల్దీ రెసిపీసే ఉంటాయి, దాంతోపాటు టేస్ట్ కూడా అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. ఇదైతే 5 ఇయర్స్ లోపు పిల్లలకి, ఎవరైతే ఎక్కువ నవ్వలేరో లేకపోతే ఎవరైతే స్పెషల్ చైల్డ్ ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే దీనికి కంప్లీట్గా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఎవరికి స్పెషల్ చైల్డ్ ఉంటారు కదా, ఆ పిల్లలకి ఇలాంటి ఫుడ్ ఇవ్వడం వల్ల ఫిజికలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. ఇదైతే గోంద్ చూసారా, మీకు అది తెలుసు ఆ గోంద్. నేను అదైతే యాక్చువల్గా ఇందులో అయితే యాడ్ చేయట్లేదు. చూసండి, ఇందులో బాదాం, అక్రోడ్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, కర్బూజా సీడ్స్. ఇదైతే గోంద్ అంటారు. ఇది ఇటు నార్త్ సైడ్ ఢిల్లీలో ఎక్కువ దొరుకుతుంది అన్నమాట. మన సైడ్ చాలా తక్కువ, నేను ఎప్పుడు చూడలేదు. ఇంకా పిస్తా, కాజు, అవి కర్బూజా సీడ్సే. 2 టైప్స్ ఉన్నాయి. కర్బూజా సీడ్స్ ఒకటి, ఇంకొక దాన్ని ఏదో అంటారు, డ్రై ఫ్రూట్స్ షాప్ చెప్పారు కానీ నాకు అంత గుర్తులేదు. ఇంకా కడాయి పెట్టేసుకొని గ్యాస్ అయితే చాలా తక్కువలో పెట్టుకోవాలి, సిమ్లో. ఫస్ట్ బాదం వేయాలి. బాదమే వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే బాదం వేసుకోవాలి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెసిపీ బాగా యూజ్ అవుతుంది, వాళ్ళ మదర్స్ ఎస్పెషల్లీ. నేను ఏ రెసిపీ అంత చెప్పాను కానీ ఈ రెసిపీ అయితే చెప్తున్నాను. ఎవరికైతే స్పెషల్ చైల్డ్ ఉన్నారో, ఫిజికల్లీ ఛాలెంజింగ్గా ఉండే చైల్డ్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఈ రెసిపీ అయితే షేర్ చేయండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇందులో ఫస్ట్ కాజు, తర్వాత అక్రోడ్, తర్వాత బాదం వేసుకొని 3 బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టి. ఈ 3 వేగిన తర్వాతే మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. ఈ 3 వేగడానికి టైం పడుతుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆల్రెడీ డ్రైగా ఉంటాయి, కాకపోతే లోపల కొంచెం అయితే మాయిశ్చర్ ఉంటుంది అన్నమాట. ఆ మాయిశ్చర్ కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోవాలి. పిల్లలు గ్రోత్ బాగాలేదు, హెల్త్ బాగోట్లేదు, హెల్దీ ఫుడ్ కోసము అన్ని షాపులు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదండి. కొంచెం టైం స్పెండ్ చేస్తే మనం ఇంట్లో అన్నీ వాళ్ళ కోసం తయారు చేసి పెట్టచ్చు అన్నమాట. నేను మీకు రోజు ఒక రెసిపీ చూపిస్తాను. పిల్లలవి వెయిట్ గెయిన్కి, బోన్ హెల్త్కి, డైజెషన్ బాగుండేవి, అలా మీకు ప్రతి రెసిపీ నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. పిల్లలకు మనం ఇంట్లో చేసి ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా హెల్తీగా మనం తయారు చేసిన ఫుడ్ వేసి పిల్లలకు పెడితే అది వాళ్ళు తింటే మనకి ఏ డౌట్ ఉండదు అన్నమాట. ఎందుకంటే అందులో ఏమేమి వేసామో మనకు తెలుసు కదా, అన్నీ మన చేతులతో మనం వేసి చేసాం కాబట్టి హెల్దీ అని మనకు తెలుసు. మనం పిల్లలు అది ఎంత ఫుడ్, అలాంటి ఫుడ్ ఎంత తిన్నా మనకైతే భయం ఉండదు అన్నమాట. అందుకే మ్యాక్సిమం మీరు కూడా రెసిపీస్ ఇంట్లోనే చేయడానికి ట్రై చేయండి. పిల్లల కోసం అన్ని చేస్తాము, రోజుకు ఒక అరగంట టైం వాళ్ళ కోసం మనం కేటాయిస్తే కిచెన్లో వాళ్ళకి మంచి మంచి రెసిపీస్ అయితే మనం తయారు చేసి పెట్టవచ్చు, అది కూడా హెల్దీగా. మనకు బయట దొరుకుతాయి డ్రై ఫ్రూట్ లడ్డు అని, అన్నీ అయితే దొరుకుతాయి, కానీ అందులో వాళ్ళు ఓన్లీ డ్రై ఫ్రూట్సే వేసారా, అన్ని రోజులు పాడవకుండా ఇంకేమేం ప్రిజర్వేటివ్స్ వేసారో మనకైతే తెలియదు కదా. సో ఆ డౌట్ మనకు ఎప్పుడు మైండ్లో ఉంటుంది. అదేదో మనమే చేసుకోవచ్చు కదండి, పెద్ద కష్టమేం కాదు. అవి 3 వేగిన తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఇంకా కలుపుతూనే ఉండాలి. కలపడం ఆపితే మాత్రం మిగిలిన డ్రై ఫ్రూట్స్ అయితే తొందరగా మాడిపోతాయి. ఇంకా అలా కలుపుతూ ఉండాలి, సిమ్లోనే ఉండాలి గ్యాస్. కలుపుతూ ఉండండి, మనకి తెలిసిపోతుంది. మిగిలినవి కూడా లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతాయి అన్నమాట. అప్పుడు వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎవరికైతే అవసరం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా కుదిరిందో, బాగా వచ్చిందా, మీ పిల్లలు ఎలాగా దాన్ని లైక్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి రెసిపీ వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది అన్నమాట. ఇది నేను ఓన్లీ పౌడర్ చేసి వదిలేసాను. మీరు అందులో బెల్లం తురిమేసి కలిపేసుకుంటే అది స్వీట్గా ఉంటుంది అన్నమాట. మా పాప అలా స్వీట్గా తిందు, ఇలా చప్పగా ఉంటే పాలతోని ఇది నేను చిన్న లడ్డులా చేసేసి పెడతాను అన్నమాట. మ్యాక్సిమం పిల్లలకు అలా చప్పగా ఇష్టం ఉండదు. నేను ఫైనల్గా ఒక పౌడర్లా దీన్ని తయారు చేస్తాను. దాంట్లో
మీరు కొంచెం బెల్లం తురిమేసి అందులో కలిపి బాగా చేత్తో మెదిపేస్తే ఉండ అయిపోద్ది అనమాట. అలా ఉండలా చేసేసి లడ్డూలాగా పిల్లలకి ఇవ్వచ్చు. నేనైతే మా పాపకి బెల్లం యాడ్ చేయట్లేదు, మా పాప స్వీట్గా అయితే తిందో. ఇలా చప్పగా దీన్ని పౌడర్ చేసేస్తే 2 యాలక్కాయలు వేసి మిక్సీ చేసేస్తే ఆ పౌడర్ని అయితే తింటుంది అనమాట మా పాప. పాలతో ఇస్తాను, చిన్న ఉండ నోట్లో వేసేసి పాల నోట్లో వేసేస్తాను అనమాట. పాలల్లో వేసినా కరగదు, అడుగున ఉండిపోతుంది అనమాట. దానికన్నా పిల్లల నోట్లో మనం కొద్దిగా స్పూన్తో పెట్టేసి పాలు వేస్తుంటే వాళ్ళ పౌడర్ని పాలతో పాటు మింగేస్తారనమాట. అది మంచివే పిల్లలకు తినిపించడానికి. మనం పాలలో ఎంత కలిపినా మనం ఇది కంప్లీట్గా మెత్తగా అయితే బ్లెండ్ చేయం కదా, చిన్నగా కోర్సుగానే చేస్తాం అన్నమాట. మరీ మెత్తగా చేస్తే కూడా బాగుండదు, అలా కొంచెం గరుగ్గా చేస్తాం కాబట్టి వాళ్ళు నవ్వులుతూ తినగలరు. ఆ టేస్ట్ కూడా కొంచెం వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఇంకా ఇవైతే బాగా వేపాలి సిమ్లో. వేగిన తర్వాత అప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇవి పూర్తిగా చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారినంత వరకు ప్లేట్తో పక్కనైతే పెట్టేసుకోవాలి. ఒక 15 to 20 minutes అయితే పడుతుంది ఇవి చల్లారడానికి. ఇవో పక్కన పెట్టేసుకొని మీరు ఈ వంట చేస్తున్నప్పుడు అయినా ఇవో పక్కన వేపుతూ ఇవి చల్లారేలోపు మీరు మిగిలిన పని అయితే చేసుకోవచ్చు. పెద్ద పని అయితే కాదండి ఇవైతే. చూసారా కంప్లీట్గా చల్లగా అయిపోయినాయి. ఇంకా వీటిని మిక్సీ చేసేసుకోవచ్చు మనము. ఇంకా నేనైతే మిక్సర్ గ్రైండర్ తీసుకున్నాను. దీనికి చిన్న జార్ అవసరం లేదు, పెద్దదే తీసుకోండి, ఎందుకంటే అన్ని కదలడానికి కొంచెం స్పేస్ ఉండాలి. మరీ చిన్నది ఉంటే అవి కదలవు అనమాట, ఒక దగ్గర ఉండిపోయి హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి మన కాజు వీటి నుంచి ఆయిల్ రిలీజ్ అయిపోయి మనకి పౌడర్ లాగా అయితే రాదు, ముద్దలాగా అయిపోద్ది అనమాట. అది బాగోదు, ఎక్కువ రోజులు స్టోర్ కూడా ఉండదు. చూడండి నేను చూపిస్తాను మిక్సీలో కూడా. మిక్సీలో మీరు ఎప్పుడైనా రైట్ సైడ్ మనం 1 2 3 స్పీడ్స్ ఉంటాయి కదా, అటు సైడ్ ఎప్పుడు చేయకూడదు. ఈ కోర్స్ ఇటు సైడ్ చేస్తే కోర్స్ అనమాట, నేను పట్టుకోకుండా చేసేసాను, బయటికి తుల్లిపోయి. చూసారా కోర్స్ అటు సైడ్ చేస్తే మనకి ఇలాగా పౌడర్ లాగా అవుతుంది. అదే మీరు 1 2 3 స్పీడ్లో కానీ చేస్తే మొత్తం మెత్తగా అయ్యి ఆయిల్ రిలీజ్ అయిపోద్ది. అసలు బాగుండదు, అట్లా పిల్లలకు కూడా తినిపించడానికి అసలు మనకి బాగుండదు, స్టోర్ కూడా ఉండదు అనమాట అది ఎక్కువ రోజులు. ఇలా మీరు పౌడర్లా చేసుకుంటే ఇది పౌడర్లా ఇలాగే ఉంటుంది, ఈ మాత్రం బరకగా అయితే సరిపోద్ది. చూసారా ఇలా ఉండగడితే అవుతుంది అనమాట. కానీ ఉండగా అయితే నేనైతే ఉండలు చేయను అనమాట. ఇది ఇలాగే పౌడర్ మొత్తం ఒక బాక్స్లోకి అయితే తీసేసుకుంటాను. మీకు చాలాసార్లు చెప్పాను నేను, మనం పిల్లలకైనా మనకైనా ఏ ఫుడ్ ప్రోడక్ట్ అయినా, అంటే ఫుడ్ ఏదైనా సరే మనం స్టీల్ దాంట్లోనే పెట్టుకోవాలి. ప్లాస్టిక్ దాంట్లో పెడితే అంత మంచిది కాదు. ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది. చూసారా ఎంత యమ్మీగా ఉంది కదా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.